MS Word Part 2. దీనిలో ఈరోజు టాపిక్స్ ఏంటంటే నెంబర్ స్టైల్, ఎడిటింగ్, సెల్స్ గ్రూప్, యూజింగ్ సమ్ ఫంక్షన్స్, కొన్ని ఫంక్షన్ యూజ్ చేయడం, హైడింగ్, అన్హైడింగ్, యాడింగ్ షీట్స్, కొన్ని కాలమ్స్, రోస్, మళ్ళీ షీట్స్ హైడ్ చేయను, లేకపోతే ఒక షీట్ని యాడ్ చేయను, మళ్ళీ కాలమ్స్ కూడా యాడ్ చేయను. ఫస్ట్ మన టాపిక్ నెంబర్ స్టైల్, ఎడిటింగ్, గ్రూప్స్. ముందర ఇవన్నీ డిలీట్ చేసుకుందాం. సారీ ఫ్రెండ్స్, ఎందుకని లేట్ అయిందంటే నేను వీడియో చేశా కానీ దాన్ని పొరపాటున సేవ్ చేయడం మర్చిపోయా, అందుకని నేను పెట్టలేకపోయాను. ఇప్పుడు కొంచెం షార్ట్ వీడియో పెడుతున్నాను. దీన్ని బాగా చూడండి. దీనిలో 3 టాపిక్స్, కొంచెం షార్ట్ వీడియోలోనే 3 టాపిక్స్ చెప్పబోతున్నా. ఈ 3 టాపిక్స్ ఫస్ట్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ జనరల్లో పోవాలి. జనరల్ ఉండిద్ది ఇక్కడ నెంబర్ గ్రూప్లో ఇక్కడ పైన ఉండిద్ది. ఇంకొల్లా దీనిలో ఏదో ఒకటి టైప్ చేస్తాను. ఇది ఒక నెంబర్ టైప్ చేసా, ఎంటర్ కొట్టా. ఇప్పుడు నార్మల్ నెంబర్ లాగా ఉంది కదా. ఇప్పుడు నార్మల్ నెంబర్ లాగా ఉంది కదా. ఇప్పుడు జనరల్గా మారింది. అకౌంట్ నొక్కితే అకౌంట్గా మారింది. మళ్ళీ షార్ట్ డేట్ నొక్కితే డేట్ లాగా మారిపోద్ది. అదిగో మారింది. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ పెద్ద డేట్ వచ్చింది కానీ ఇక్కడ సూడ్ కాలేదు కాబట్టి హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. మళ్ళీ నొక్కితే మారదు. దీన్ని క్లిక్ చేసి జనరల్గా పోవాలి. మీకు ఇంకా ఎక్కువ సింబల్స్ కావాలంటే వీటిలో ఉంటాయి. మోర్ అకౌంటింగ్ ఫార్మాట్స్లో ఇంకా ఎక్కువ ఉంటాయి, అలా చేసుకోవచ్చు. మళ్ళీ పర్సెంటేజ్ కూడా సేమ్ కరెన్సీ లాగే పర్సెంటేజ్లోకి మార్చేసేది. దీన్ని మళ్ళీ జనరల్లోకి మార్చుకోవాలి. ఇదేమో కామర్స్ నెంబర్లకి ఇంటర్నేషనల్ సిస్టమ్, నేషనల్ సిస్టమ్ ఉండాలా. ఇదిగోండి, ఇది మాత్రం ఇంటర్నేషనల్ సిస్టంలోకి మార్చింది. సారీ ఫ్రెండ్స్. మరీ ఎక్కువ ఉండేసరికి రాలా. అలా మారిద్ది. కామర్స్ కూడా వస్తాయి. ఇది నేను దీనికి కొంచెం డెసిమల్ పాయింట్స్ లా పెట్టా. దీన్ని డెసిమల్స్ తగ్గియాలి అనుకుంటున్నా. ఇన్ని ఉన్నాయి. ఇది క్లిక్ చేస్తే డెసిమల్స్ పెరుగుతాయి, ఇది క్లిక్ చేస్తే డెసిమల్స్ తగ్గుతాయి. పెరుగుతా చాలా ఎక్కువ అయిపోయేసరికి తగ్గలేకపోయినాయి. ఇంకా లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. మళ్ళీ నార్మల్ లోకే మార్చాలి. తర్వాత ఇంకా మళ్ళీ ఇది మీకు ఇక్కడ ఉన్నాయి చాలకపోతే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ అన్నీ ఉంటాయి. అలైన్మెంట్స్, ఫాంట్, బోర్డర్, ఫిల్, ప్రొటెక్షన్, నెంబర్స్. దీనిలో జనరల్ ఇలా మార్చుకోవచ్చు. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ అంటే నేను ఇక్కడ నెంబర్స్ అన్ని టైల్ చేశా. ఈ నెంబర్స్ సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్లో డేటా బార్స్ అంటే నెంబర్స్ బట్టి డేటా బార్స్గా మారుతాయి. ఇదిగోండి డేటా బార్స్. 50 ఉన్నప్పుడేమో ఎక్కువ వచ్చింది, 54 ఉన్నప్పుడేమో ఫుల్ వచ్చింది, 49 అలా తగ్గుతా పోయింది, 1కి వచ్చేసరికి చాలా తగ్గిపోయింది. అలా మార్చుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కలర్ స్కేల్స్. బార్లా కాకుండా డేటా బట్టి కలర్ మార్చిద్ది. దీనిలో ఇది బాగుండిద్ది. హైయెస్ట్ వాల్యూకి రెడ్ ఇచ్చిద్ది, లోయెస్ట్ వాల్యూకి గ్రీన్ ఇచ్చిద్ది.
నెక్స్ట్ ఫార్మాట్ యాజ్ ఏ టేబుల్. దీనిలో టేబుల్ లా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఓకే నొక్కితే ఇదిగోండి, కావాలంటే ఈ కాలంని హైడ్ చేయడం కూడా ఇప్పుడే చెప్పేస్తాను. ఇక్కడ కాలం దగ్గర ఇలా యారో వచ్చింది కదా, అప్పుడు రైట్ క్లిక్ ఇవ్వాలి. కట్ అయినా ఉండిద్ది, కాపీ అయినా ఉండిద్ది, డిలీట్ అయితే లేదు, అంటే డిలీట్ చేయడం ఉండదు. ఇది ఇలా వచ్చిద్ది. కావాలంటే హైడ్ చేసుకోవచ్చు. దీనిలో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి